చెంతనే చేరగా నా జీవితం మారిపోయెనే. యేసు నీ దరినే చేరగా నా జీవితం వెలుగాయెనే. యేసు నీ చెంతనే చేరగా నా జీవితం మారిపోయెనే. యేసు నీ దరినే చేరగా నా జీవితం వెలుగాయెనే. రక్షించినావు నీవే, నడిపించినావు నీవే, రక్షించినావు నీవే, నడిపించినా నీవే. కృతజ్ఞత నీకే నా దేవా, కృతజ్ఞత నీకే యేసయ్యా, కృతజ్ఞత నీకే నా దేవా, కృతజ్ఞత నీకే యేసయ్యా. వందనం 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 వందనం. ప్రైజ్ ది లార్డ్. హలో ఎవ్రీవన్, మీ అందరికీ కూడా జయాన్ మినిస్ట్రీస్ కాకినాడ తరపున, కవెనెంట్ వర్షిప్ బ్యాండ్ తరపున చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా యేసు ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాం. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఎస్, కవెనెంట్ వర్షిప్ బ్యాండ్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వర్షిప్ ద లార్డ్. ఆమేన్. సో ఈ సమయంలో మనందరం కూడా కొద్ది క్షణాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఇట్ ఈస్ గుడ్ టు వర్షిప్ ద లార్డ్. లాక్డౌన్ సమయంలో ఈ నాన్ స్టాప్ వర్షిప్ సెషన్స్ అనేవి ఇట్స్ రియల్లీ బీయింగ్ వెరీ బిగ్ బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్. సో మనందరం కూడా ఈ యొక్క వర్షిప్ సెషన్స్ని చూస్తూ మరి దేవుణ్ణి ఆశీర్వదించబడాలని, మీరందరూ కూడా దేవుణ్ణి మాతో కలిసి ఆరాధించాలని ఆశపడుతున్నాం. సో దేవుడు ఈ సమయంలో మనందరికీ తోడై ఉన్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏమై ఉన్నప్పటికీ, ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనందరం కూడా దేవునికి ఎల్లప్పుడూ వర్షిప్ చేస్తూ ఉండాలి. ఓకే, ద హార్ట్ ఆఫ్ వర్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఆమేన్, హల్లెలూయా. సో మన యొక్క హార్ట్ ఎట్లా ఉందని దేవుడు చూస్తాడు. సో ఖచ్చితంగా మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన యొక్క హృదయాలను పరిశీలించుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ మరి దేవుణ్ణి ఆరాధించాలని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. సో ఈ సమయంలో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించుకోబోతున్నాం. యేసు రక్షక శతకోటి స్తోత్రం అన్న పాట పాడుకుంటూ మనందరము దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. చప్పట్లు కొడదాం. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత పాడతారా? యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం,
జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. ఓ యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. ఓ శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. ఆ సిలువ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు, ఆ సిలువ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. ఓ ఆ సిలువ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు, ఆ సిలువ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. చల్లని దేవుడు నా చక్కని యేసుడు, చల్లని దేవుడు నా చక్కని యేసుడు. ఓ చల్లని దేవుడు నా చక్కని యేసుడు, చల్లని దేవుడు నా చక్కని యేసు యేసుడు. రక్షక యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. ఓ యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. వర్ణం పిలిచినాడు, పిలచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు, తన ప్రేమ చూపాలకు నెల దిగినాడు. తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు, తన ప్రేమ చూపాలకు నెల దిగినాడు. నా సేద దిచ్చి నన్ను జీవింపచేశాడు, నా సేదరిచి నన్ను జీవింపజేశాడు. నా సేద దిచ్చి నన్ను జీవింపచేశాడు, నా సేదరిచి నన్ను జీవింపజేశాడు. హే! యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను. శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం. ఓ శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం. ఆరాధించెదను ఆరాధించెదను, ఆరాధించెదను ఆరాధించెదను. ఓ ఆరాధించెదను ఆరాధించెదను, ఆరాధించెదను ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను. యేసు శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా, పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా, ఎస్ పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా, పాపాన్ని శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా, కన్నీళ్ళే తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా, మనుషులను చేశాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా, కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేశాడయ్యా, రూపాన్ని ఇచ్చావయ్యా.
బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. ఎస్ లార్డ్, నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఎస్, ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, మా కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, మా కోసం వచ్చాడయ్యా. కన్నీరే తుడిచావయ్యా, మంది ఇచ్చావయ్యా, మనసులను చేసావయ్యా, నాకు పని ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతారు? ఆయన సన్నిధిలో ఉండే సంతోషం అంతా ఇంత కాదు. ఎస్, ఆమేన్. ఎందుకు మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే ఒక్క కారణము, హీ ఈజ్ వర్ది టు బి ప్రైజ్. ఆయన స్తుతులకు పాత్రుడు. ఎస్, ఈ లోకంలో ఎవరన్నా సరే స్తుతులకు పాత్రుడు లేకపోతే స్తుతులు పొందదగిన వాడు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ లోకంలో అది కేవలం ఒకే ఒకళ్ళు, అది మన యేసయ్య ప్రభు. ఆమేన్. మీరందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని మీరందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి అది మైండ్లో ఉంచుకొని దేవుణ్ణి స్తుతించినప్పుడు పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుణ్ణి స్తుతించాలని దేవుని ప్రేమట మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా అంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లెట్ us worship the Lord. ఆమేన్. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయ్యా, కీర్తియు ఘనతయు రాజునకే. నీ పాడెద ప్రభు సన్నిధిలో, నీ ఆడెద ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే. నీ ఆడెద ప్రభు సన్నిధిలో, నీ ఆడెద ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే.
స్తుతి చెల్లించెద యేసయ్యా, మహిమకు పాత్రుడు మెస్సయ్యా. స్తుతి చెల్లించెద యేసయ్యా, మహిమకు పాత్రుడు మెస్సయ్యా. నిరంతరం పాడెద హల్లెలూయా. అల్ఫా ఒమేగాయు నీవెనయ్యా. నీ పాడెద ప్రభు సన్నిధిలో, నీ ఆడెద ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే పడదామా, చిన్ని బిడ్డను పోలినే పాడదా. నీ పాడెద ప్రభు సన్నిధిలో, నీ ఆడెద ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే. యేసుకు సాటి ఎవ్వరు లేరు, యేసుకు సాటి ఎవ్వరు లేరు, యేసుకు సాటి ఎవ్వరు లేరు, ఎవ్వరు లేనే లేరు. అవును, ఎవ్వరు లేనే లేరు. నీ నడచి నడచి తిని అటు ఇటు, నీ వెదకి వెదకి తిని అటు ఇటు, నీ తిరిగి తినేను అటు ఇటు. ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. యేసుకు సాటి, యేసుకు సాటి ఎవరు లేరు. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. రాజుల రాజు. Can you all sing with me? హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. రాజుల రాజు. A bit faster. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. రాజుల రాజుకే. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. రాజుల రాజుకే, రాజుల రాజుకే, రాజుల రాజుకే, రాజుల రాజుకే. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దగ్గరగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హి ఈస్ వర్తీ టు బి ప్రైజ్డ్. మనందరి స్తుతులకు ఆయన పాత్రుడు. yes, మీరందరూ నమ్ముతున్నారు కదా? ఆమేన్, హల్లెలూయా. So let me invite my team, myself Abhilash is Mani Sundar on vocals, and he is Pastor Enoch, Dr. Enoch Raju on rhythms. So this is the time of word. So I welcome Enoch Anna to share a few words. Praise God. Thank you so much for this wonderful opportunity that was given to us. ఈరోజు మనందరం దేవుడిని ఈరోజు ఆరాధిస్తున్నాము అని అంటే కనుక వి లవ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ప్రేమిస్తున్నాము. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఫ్యూ థాట్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఏంటి అని అంటే కనుక సమరయ స్త్రీని యేసుప్రభు వారు కలుసుకున్న సమయంలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది యేసుప్రభుకి మధ్యన, ఈ సమరయ స్త్రీకి మధ్యన. యాక్చువల్లీ షీ వాస్ కాట్ అప్ ఇన్ అడల్టరీ. రకరకాల ఇంటిమేట్ రిలేషన్షిప్స్ కోసం ఆమె ఎదుగుతూ ఉంటుంది. ఒక భర్త, రెండో భర్త, మూడో భర్త, 4, 5 ఇలా అంత లేదు. షీఈస్ మ్యారింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ టు హ్యావ్ ఇంటిమసీ విత్ దెమ్. సీ, టూ ఆఫెన్ మనలో ఉన్న వీక్నెసెస్ దే ఆర్ ఆల్సో పాయింటింగ్ అవుట్ టువర్డ్ ద స్ట్రెంగ్స్. కొన్నిసార్లు మనం ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం, రైట్? యూజువల్లీ దిస్ ఫ్రస్ట్రేషన్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంపేషెన్స్. పేషెంట్గా ఉండలేం. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అయితే కనుక దాని యొక్క రూట్ కాజ్ మనం వెళ్తే కనుక వీ వాంట్ టు గెట్ ఇట్ డన్ ఇన్ టైం, రైట్? వీ వాంట్ టు బి పర్ఫెక్ట్. ఆ టైమింగ్లో అది జరిగిపోవాలి. అది జరగట్లేదు కనుక ద ఫ్రస్ట్రేషన్ ఇస్ అరైజింగ్. ఈ యొక్క సమరయ స్త్రీని ఇక్కడ చూస్తే కనుక యేసుప్రభు వారు చాలా అలసిపోయి వచ్చి ఆ సమరయ పట్టణం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఐ డోంట్ నో వై హీ హాజ్ ఎంటర్డ్ ద టౌన్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ పర్పస్.
రైట్. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ హార్ట్స్ త్రూ ఎ పర్పస్. ఈ పాండమిక్ ని మనం ఎలా ఎదుర్కోబోతున్నాం మనకు తెలియదు, బట్ వీఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్ అండ్ ప్రైజ్ హిమ్. ఆమేన్. సో ఈ సంభాషణలో 3 విషయాలు నేను హైలైట్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా 4వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే కనుక యేసుప్రభు వారికి సమాధానం ఇస్తున్నాడు. యేసుప్రభు వారు అడుగుతారమ్మా, నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని మనుషులు నాకు ఇవ్వు అని అంటే కనుక, అయ్యో మీరు నన్ను అడుగుతున్నారంటే నేను సమరయ పట్టణంలో చెందిందాన్ని, వీఆర్ లోవర్ క్లాస్ పీపుల్ నేను కంపేర్ టు యూ, మీరు యూదులు వచ్చి మమ్మల్ని అడగడం ఏంటి అని ఆమంటా ఉంటుంది. ఇది చూస్తే కనుక యేసుప్రభు వారు అంటారు, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు హర్, ఇఫ్ యు న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ హూ సేస్ టు యూ గివ్ మీ ఎ డ్రింక్, యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ వుడ్ హ్యావ్ గివెన్ యూ ద లివింగ్ వాటర్. రైట్. అంటే అతను ఏమంటాడంటే, నిజంగా నీ దగ్గరికి వచ్చిన అడిగిన వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే అతను నిన్ను అడగడం కాదు కానీ నువ్వే అతన్ని అడుగుతావు, ప్రభువా నా దాహం తీర్చండి. షీ ఈస్ హ్యావింగ్ ఎ థర్స్ట్ ఫర్ ఇంటిమసీ, షీ ఈస్ లాంగింగ్ ఫర్ డీప్ రిలేషన్షిప్స్. యూజువల్గా యవ్వన వయసులో లేకపోతే ప్రతి వయసులో నీరు జరుగుతూ ఉంటుంది. వీ లాంగ్ ఫర్ డీప్ రిలేషన్షిప్స్. ఒక సన్నిహితమైన సంబంధంలోకి మనం వెళ్ళిపోవాలనుకుంటాం. బట్ యాక్చువల్లీ వీ ల్యాండ్ అప్ ఇన్ లాట్ ఆఫ్ రాంగ్ రిలేషన్షిప్స్ లైక్ దిస్ లేడీ, ఈ అమెరికన్ ఉమెన్ లాగా. సో ఆ సంభాషణ నుంచి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే కనుక, ఇఫ్ యూ నో ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఎవరు గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎవరంటే నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు ఎవరో నీకు తెలిస్తే ఈ రోజున యూ విల్ గో టు హిమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ థర్స్ట్. నీలో ఉన్న ప్రతి డీప్ లాంగింగ్, ప్రతి డీప్ థర్స్ట్ కూడా ఒకే ఒక సొల్యూషన్ ఎవరంటే యేసుప్రభు వారు. సో వర్షిప్ ఈస్ డ్రాయింగ్ అవుట్ ద ఇన్నర్ మ్యాన్. మన లోపల అంతరంగ పురుషుడు అంతటితో కలిసి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధనామము సన్నతించుము, నా ప్రాణమా సన్నతించు యెహోవాను సన్నతించుము. ఈ సేయింగ్ నా అంతరంగంలో ఉన్న సమస్తమా. వర్షిప్ ఈస్ నాట్ జస్ట్ ఫ్రమ్ ద లిప్స్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్స్. మన హృదయం అంతరంగం నుంచి ఇట్ ఈస్ ఎ డీప్ క్రై, ఈవెన్ ఎ సై కెన్ బి ఎ వర్షిప్. ఆమేన్. గాడ్ నీడ్స్ అవర్ హార్ట్ మోర్ దెన్ ద లిప్స్. దావీదు అంటాడు, డీప్ కాల్స్ ఇంటూ డీప్ అట్ ద వాటర్ స్పౌట్స్. దాని అర్థం ఏంటి అని అంటే కనుక, వీ కెన్ హ్యావ్ ఎ డీప్ లాంగింగ్ ఆర్ డీప్ కాన్వర్సేషన్ విత్ గాడ్ దట్ విల్ యాక్చువల్లీ హ్యాపన్ ఇన్ వర్షిప్. ఆమె యొక్క థర్స్ట్ తీర్చడానికి, ఈ డీప్ ఇంటిమేట్ రిలేషన్షిప్ని దేవుడు మీట్ అవ్వడం కోసమే ఈ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. యాజ్ వి మూవ్ ఆన్, ఆ సంభాషణ జరుగుతుండగా మేము యూదులు, మీరు యూదులు, మేము సమరయులు, ఇలా రకరకాల కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు యాకోబు కంటే తెలివైన వాడవా, డూ యూ హ్యావ్ మోర్ విస్టమ్ దెన్ జాకబ్, ఇదిగో ఈ బావులన్నీ తవ్వించిన అతని కంటే నువ్వు గొప్పవాడవా అని యేసుప్రభు అని అడుగుతూ ఉంటుంది. జీసస్ వాజ్ ఎ హంబుల్ మ్యాన్. యేసుప్రభు ఏం చెప్పినా సత్యమే చెప్తాడండి. యేసుప్రభు ఏ చెప్పినా వర్కౌట్ అయ్యే విషయాలే చెప్తాడు. రైట్. ఇక్కడ చూస్తే కనుక 10వ అధ్యాయం 23వ వచనం 22వ వచనం మీరు చూస్తే కనుక, ఇదిగో మేము రానున్న రోజుల్లో ఈ పర్వతం పైన మేము ఆరాధన చేస్తాము దేవుణ్ణి, మీరేమో ఆ పట్టణం మీద ఆరాధన చేస్తారు దేవుణ్ణి అని అంటూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? హిస్ రిప్లై వాస్ John chapter 4 and verse 23. But an hour is coming, now is when the true worshippers will worship the Father in spirit and truth. For such people, the Father seeks to be his worshippers. ఆయన నిజమైన ఆరాధికుల గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పర్వతం పైన ఆధారపడతారు, లేకపోతే ఏ పర్వతం పైన ఆరాధన చేస్తారనే విషయం ఆయనకి అంత ప్రాముఖ్యమైనది కాదు. ఏ సంఘంలో నుండి నువ్వు ఆరాధన చేస్తావు అనేది ప్రాముఖ్యమైనది కాదు. ఏ స్థలంలో నుండి నువ్వు ఆరాధన చేస్తావు అనేది ప్రాముఖ్యమైనది కాదు. ఎటువంటి హృదయంతో నువ్వు ఆరాధన చేస్తావు. ఆమేన్. చూస్తే కనుక పెంతెకోస్తులు, బాప్టిస్టులు, క్యాథలిక్లు వాళ్ళు ఆరాధన చేయొచ్చా, వీళ్ళు ఆరాధన చేయొచ్చా, మా ఆరాధన కరెక్ట్ అయిన ఆరాధన. యు నో వాట్ ఈస్ రైట్ వర్షిప్? వర్షిపింగ్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. సత్యముతోను ఆత్మతోను ఆయన మనము ఆరాధించాలి. అటువంటి ఆరాధికుల కోసము గాడ్ ఈస్ సర్చింగ్ అవుట్. యూనో దేవుడి దగ్గర నుంచి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఫామ్ వచ్చింది. ఈస్ గివింగ్ అవుట్ అప్లికేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఫర్ ద పోస్ట్ ఆఫ్ వర్షిపర్. ఆమేన్. అందులో కావాల్సిన క్రైటీరియా ఏంటి అని అంటే కనుక, ఆత్మతోని సత్యముతోని దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కావాలి. వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సత్యం అంటే వాస్తవం కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రైట్. ఆత్మ అంటే ఏంటి? ఇదిగో నేను నీతో చెప్తున్న ఈ మాటలే ఆత్మ అంటాడు యేసుప్రభు వారు. అంటే వాట్ ఈస్ ట్రైంగ్ టు టాక్ టు అస్ అబౌట్ వర్షిప్ ఈస్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ వర్షిప్. ఆమేన్. యేసుప్రభు వారిని మనం వెంబడించే ఆరాధన కావాలి. కొన్నిసార్లు ఒక స్థలంలోకి వచ్చిన తర్వాత మనం దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళయింది, నాకు అది వచ్చింది, నాకు ఇది జరిగింది అని ఆ స్థలం నుంచి ఆరాధించడం కాదు. వీ షుడ్ వర్షిప్ గాడ్ ఆన్ ది రన్.
ఇప్పుడు పాండమిక్లో ప్రతి ఒక్కరు పరిగెడతా ఉన్నారు, కొంతమంది ఇంట్లో ఉండిపోయారు. సో మెనీ ఆఫ్ పీపుల్ ఆర్ స్టక్ ఇన్ దేర్ ప్లేసెస్. అటువంటి పరిస్థితులను నువ్వు ఆరాధించగలవా దేవుణ్ణి? కెన్ యూ వర్షిప్ గాడ్ ఆన్ ద రన్? నువ్వు పరిగెడుతూ దేవుణ్ణి ఆరాధించగలవా? నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు ఆరాధించగలవా? నువ్వు డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించగలవా? ఎవరు నిన్ను పట్టించుకోలేనప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించగలవా? కెన్ యూ వర్షిప్ గాడ్ ఫర్ నథింగ్? హల్లెలూయా. సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక రోజున యోబు గురించి మాట్లాడుతూ ఉంటుంది. డస్ Job worship God for nothing? Does Job fear God for nothing? అంటే ఏమి లేకపోయినా సరే యోబు నీకు భయపడతాడా? ఇదిగో నీవన్నీ పెట్టావు, ఆస్తిపాస్తులు, మంచి ఫ్యామిలీ ఇచ్చావు, భార్య ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు అంటే దేవుడు అంటాడు ఇవన్నీ తీసేసి చూడు, Job will still worship me. Hallelujah. Right? అందుకని God is seeking for worshippers in truth and spirit. We should have a lifestyle of worship. Amen. మనం కాలేజ్లో ఉన్నప్పుడు, మనం ఆఫీస్ బిల్డింగ్లో ఉన్నప్పుడు, మన స్టూడియోలో ఉన్నప్పుడు, మనం ఎక్కడున్నా సరే వీ షుడ్ క్యారీ దట్ హార్ట్ ఆఫ్ వర్షిప్. దేవుడి గురించి అడరేషన్ ఉండాలి, డీప్ లాంగింగ్ ఉండాలి. లార్డ్, ఐ వాంట్ టు వర్షిప్ యూ. ప్రభువా, నీ యొక్క సన్నిధి నాకు కావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రభువా, నువ్వు అక్కడికి వెళ్తానంటే చెప్పు, నేను అక్కడికి వస్తాను. ఒకవేళ నువ్వు అక్కడ లేకపోతే చెప్పు, నేను అక్కడికి రాను. ఇటువంటి డీప్ థర్స్ట్ మనలో ఉండాలి. హల్లెలూయా. Amen. The heart of worship is more important than the place of worship. చివరికి ఒక మాట చెప్తాం అనుకుంటాను మీతోటి. యోహాను రాసిన సువార్త 4:29. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆమె గురించి పోసుకొచ్చినట్టు ప్రతి విషయం దేవుడు చెప్పేసిన తర్వాత ఆమె ఏముంటుందో తెలుసా? తన పట్టణంలోకి వెళ్ళి గొప్ప సాక్ష్యం అయిపోతుంది దేవుడి గురించి. యోహాను రాసిన సువార్త 4:29. Come see a man who told me all the things that I have done. That is not the Christ, is it? Worship shall become your testimony about the worth of God. దేవుడు నీ జీవితంలో ఏమైతే చేస్తున్నాడో, అసలు దేవుడు ఏమైనాడో దాని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నిజమైన ఆరాధన అంటే ఆయన యొక్క వర్త్ గురించి, ఫర్ వాట్ ఈస్ వాల్యూ టు యూ, హౌ డు యూ వాల్యూ హిమ్, దాని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఇది ఏమంటుంది తెలుసా? ఇదిగో ఇతను నా జీవితంలో జరిగిన సమస్తం గురించి చెప్పేశాడు ఇతను. వాట్ ఎ ఫ్యాసినేటింగ్ గాడ్ వి వర్షిప్. ఆది అంతము ఆయనే, అల్ఫా ఒమేగా ఆయనే. He was from the beginning and he will be till the end. Amen. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఇటువంటి ఆరాధనలో మనందరం పాల్గొనడం గొప్ప అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లో ఆరాధన చేసేవారు లేరు. పౌలు శీలను బంధించినా సరే వాళ్ళ ఆరాధన ఆపలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో దేవుడిని ఆరాధించారు. ముసలివాడని యాకోబు తన కర్ర మీద ఆనుకుని దేవుడిని ఆరాధన చేశాడు. సంఖ్యలు వేయబడిన యోసేపు ఆ ఖైదీలుగా ఉండగానే దేవుణ్ణి ఆరాధన చేశాడు. దావీదు రకరకాల చోట్ల నుంచి దేవుణ్ణి ఆరాధన చేశాడు. వాట్ ఆర్ యూ గోనా డూ? మనం ఏం చేస్తాం ఈ రోజున? కెన్ వి వర్షిప్ గాడ్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్? ఈ యొక్క ఆత్మతోనే సత్యంతోనే మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం ఈ రోజున. ప్రియ సహోదరుడా, సహోదరి, వర్షిప్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. దేవుణ్ణి ఆత్మతోనే సత్యంతోనే మనం ఆరాధించడం నేర్చుకుందాం. గాడ్ ఈజ్ సీకింగ్ ట్రూ వర్షిపర్స్. The heart of worship is more important than the place of worship. ఈ యొక్క ఆరాధన నువ్వు చేయగలిగితే క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకరోజు ఇది అద్భుతమైన సాక్ష్యం కాబోతుంది. అనేక మంది నీ యొక్క సాక్ష్యాన్ని వింటారు, అనేక మంది నీ ఆరాధన చూస్తారు. ఈవెన్ ద హెవెన్ అండ్ ఆల్ ద ఏంజల్స్ ఆర్ అబ్జర్వింగ్ యూ, హౌ యు ఆర్ గోయింగ్ టు రన్ యువర్ రేస్. ఆమేన్. వర్షిప్ విల్ డ్రా అవుట్ యువర్ ఇన్నర్ మ్యాన్. నీ లోపల ఉన్న అంతరంగ పురుషుని బయటికి తీసుకొస్తుంది. ఇట్ విల్ డ్రా అవుట్ ద స్ట్రెంగ్త్ దట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ యూ. క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని ఆరాధన చేసి చూడు, నువ్వు మారిపోతావు. హల్లెలూయా. నీ జీవితం దేవుడు రూపాంతరపరుస్తాడు. నీ మనస్సు మారే కొలది, నువ్వు నూతన పరచబడే కొలది, యూ విల్ బికమ్ ఏ రెవల్యూషన్. ఆమేన్. లెట్ వర్షిప్ ట్రాన్స్ఫార్మ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కోల్పోయినా నీ ప్రేమను ఇమ్మయా, కోల్పోయినా నీ ఆత్మను ఇమ్మయా, కోల్పోయినా నీ గాయపడి ఉన్నది,
దుఃఖముతో నిండి ఉన్నది, సహాయము లేక నలిగి ఉన్నది. నా హృదయం గాయపడి ఉన్నది, దుఃఖముతో కృంగి ఉన్నది, సహాయము లేక నలిగి ఉన్నది. విరిగిన హృదయముతో నీ సన్నిధి చేరాను, పాపిని అయ్యా చేర్చుకోవయ్యా, పాపిని అయ్యా హత్తుకొనుమయ్యా. కోల్పోయినా నీ ప్రేమను నిమ్మయ్యా. Come on, let's us go. కోల్పోయినా నీ ఆత్మను నిమ్మయ్యా. కోల్పోయినా నీ ప్రేమను నిమ్మయ్యా. యేసయ్యా కోల్పోయినా నీ ఆత్మను నిమ్మయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం. ఈరోజు మన పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు, దేవునికి అయిష్టమైన కార్యాలు మన జీవితంలో ఉండొచ్చు, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగించే పరిస్థితి మనదైతే ఈ సమయంలోనే ప్రతి ఒక్కరు కూడా దేవుని అడుగుదాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అంగీకరించండి దేవా. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రభా కోల్పోయిన నీ యొక్క ప్రేమను తిరిగి మాకు దయచేయండి అయ్యా. ప్రభా కోల్పోయిన మీ యొక్క ఆత్మను మాకు తిరిగి దయచేయండి దేవా అని ప్రతి ఒక్కరము నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అడుగుదామండి. కోల్పోయినా నీ ప్రేమను నిమ్మయ్యా. యేసయ్యా కోల్పోయినా నీ ఆత్మను నిమ్మయ్యా. నా హృదయము గాయపడి ఉన్నది, దుఃఖముతో నిండి ఉన్నది. అవును ప్రభువా, సహాయము లేక నలిగి ఉన్నది. yes Lord. నా హృదయము గాయపడి ఉన్నది, దుఃఖముతో నిండి ఉన్నది, సహాయము లేక నలిగి ఉన్నది. విరిగిన హృదయముతో నీ సన్నిధి చేరాను, పాపిని అయ్యా చేర్చుకోవయ్యా, పాపిని అయ్యా హత్తుకొనుమయ్యా. కోల్పోయినా నీ ప్రేమను నిమ్మయ్యా. కోల్పోయినా నీ ఆత్మను నిమ్మయ్యా. Come on people, let's ask God. కోల్పోయినా నీ ప్రేమను నిమ్మయ్యా. యేసయ్యా కోల్పోయినా నీ ఆత్మను నిమ్మయ్యా. కోల్పోయినా కోల్పోయినా నీ ప్రేమ
He's ready to forgive us. He's ready to forgive us. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. చేసిన పాపం ప్రతిసారి చేస్తుంది. ఇది నా వల్ల అసాధ్యమని మనం అనుకోవచ్చు. కానీ ఆయన సన్నిధిలో మనం ఆత్మతో సత్యంతో అడిగినట్లయితే He's ready to come with you. He's ready to forgive you. He's ready to fill your heart with His presence, O Lord. Yes, Lord. సమస్తము సాధ్యం నీ అందేన విశ్వాసం, సమస్తము సాధ్యం నీ అందేన విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడ, జీవితాలన్నిటినీ కట్టువాడ, స్థితిగతులన్నిటినీ మార్చువాడ, జీవితాలన్నిటినీ కట్టువాడ. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధే. చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి. Yes, Lord. చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి, స్థితిగతులన్నిటినీ మార్చువాడ, జీవితాలన్నిటినీ కట్టువాడ, స్థితిగతులన్నిటినీ మార్చువాడ, జీవితాలన్నిటినీ కట్టువాడ. యేసు నీ రక్తములో సాధ్యం, యేసు నీ రక్తమే, నీ రక్తమే, యేసు నీ రక్తములో సాధ్యం, యేసు అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధేసు నీ రక్తములో సాధ్యం, యేసు నీ రక్తమే, యేసు నీ సన్నిధిలో సాధ్యం, యేసు నీ సన్నిధే, నీ సన్నిధేసు
Yes, Lord, there is none like my Father. యేసయ్యా నా యేసయ్యా నీలా లేరెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా. ఓ యేసు అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే నీవే. షారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని. ఓ యేసు 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. యేసయ్యా షారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని. Come on, say సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. Can you all sing with me? నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. Come on. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని yes Lord నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని మేము ఆశించుచున్నామయ్యా.
ప్రభా మా పైన మీరు దయ చూపించి నీ కరుణ చూపించి లార్డ్ whoever watching this live video ప్రభా నీ దయను నీ కరుణను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించు. As we worship you, Lord, we lift your name on the highest. We give you the glory. Lord, we love you, Jesus. Lord, we worship you, Lord. We love you, Lord. ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము రాజా. Can you all say this? Can you all say this? Can you all comment this? Oh, I love you, Jesus. I love you, Jesus Christ. I love you, my Lord. I love you, Lord. I love you. Oh. Thank you, Lord. Hallelujah. Yes, Lord. We worship you, Jesus. ప్రభాని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా తండ్రి నాయనా ఈ ఆరాధన as we worship you, Lord, ప్రభా నీ యొక్క ప్రేమను బట్టి తండ్రి నాయనా we thank you, Lord. ప్రభా నీ యొక్క దయను నీ యొక్క కృపను బట్టి Lord we worship you, Lord. ఓ 10,000లో అతి సుందరుడవు, అతి కాంక్షణీయుడవు. Oh, we worship you, Lord. We worship you, Lord. We worship you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Let's all pray together. Let's all pray together. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుడికి సజించాలి. ఈ లోకంలో అనేక విషయాలు మనం చూస్తున్నాం. చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మన ప్రభుకి మనం విజ్ఞాపన చేసుకుందాం. మనం ఎందుకు విజ్ఞాపన చేయాలంటే ప్రభు చెప్తుంది, మనం అందరినీ ప్రభు మనల్ని విజ్ఞాపనకర్తలుగా మనం పిలుస్తున్నారు. ఒక విజ్ఞాపనకర్తగా ఉండాల్సిన లక్ష్యం అసలు ఆ విజ్ఞాపన అంటే ఏంటి, అసలు మనం ఏం చేస్తామంటే వీఆర్ బ్రిడ్జ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. ప్రజలకి అలాగే దేవుడికి మనం బ్రిడ్జ్ అంటాం అనమాట. ప్రజలకి ఏదైతే అవసరమో ఈ లోకంలో అయితే జరుగుతుందో, ఎప్పుడైతే ఒక విజ్ఞాపనకర్త ప్రార్థన చేస్తాడో ప్రభు దాన్ని ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రభు ఆలకిస్తాడో ఖచ్చితంగా దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. మనం అందరం విజ్ఞాపనకర్తమే. మన ప్రతి ఒక్కరు యేసు ప్రభువు గొప్ప విజ్ఞాపనకర్త. నువ్వు లైవ్ చూస్తాను, నువ్వు నేను ప్రతి ఒక్కరి విజ్ఞాపనకర్త. కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు ఈ పరిస్థితుల నుంచి మనం ప్రేయర్ చేద్దాం. మీరున్న పరిస్థితుల్లోనే, మీరున్న చోట్లలోనే ఉండి కొద్దిసేపు ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువుని వేడుకుందాం. అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాను స్వామి. ఫాదర్ గాడ్, అయ్యా మీరు చేస్తున్న తండ్రి ప్రభా, ఇంత క్లిష్టమైన పరిస్థితులు మీరు చూపిస్తున్న బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. గో ప్రపంచం తండ్రి అల్లాడిపోతున్న తండ్రి ప్రభా, అయ్యా నీ కృప చూపించి తండ్రి ప్రభా మమ్మల్ని కాచిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. అనేక మంది రక్షించబోతున్నారు తండ్రి. అయినకున్న ప్రభా నీ కృపను మా మీద మెండుగా చూపిస్తున్నారు రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. గో ప్రభా ఇలాంటి అనేక ఈవెంట్స్ తండ్రి ప్రభా మీరు చేయడానికి ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా COVID-19 గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఫాదర్ గాడ్ తండ్రి ప్రభా ఈ తెగులు ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు కానీ ప్రభా గాడ్, బట్ దేర్ ఈస్ గోయింగ్ టు బి an end for this, oh God, ఫాదర్ ప్రభా. ఆ end మీరు త్వరగా తీసుకురమ్మడుతున్నారు తండ్రి ప్రభా. మీరు వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయమడుతున్నారు తండ్రి. నెక్స్ట్ స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. ఫుల్ స్టాప్ కట్టమడుతున్నాం ప్రభా. ఇదిగో అనేక మంది ప్రార్థన జరుగుతుంది ప్రభా, అనేక మంది మరణిస్తున్నారు తండ్రి. అయ్యా ఇదంతా మీరు చూస్తుంటున్నాం ప్రభా. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడుతున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం అయినా ఇదిగో ప్రభా చాలా మంది కష్టపడుతున్నారు తండ్రి ప్రభా. ఇటువంటి టైం తండ్రి ప్రభా, ఫైనాన్సెస్ లేక తండ్రి ప్రభా, సరైన ధనం లేక ప్రభా, ఆహారం లేక ఎంతో మంది ప్రభా మరి తండ్రి ప్రభా రోడ్డు పడుతున్నారు తండ్రి ప్రభా. కొంతమంది చెప్పుకోలేక తండ్రి ప్రభా సూసైడ్స్ చేసుకుంటున్నారు తండ్రి గాడ్ ప్రభా. అటువంటి ఫ్యామిలీస్ తండ్రి ప్రభా తండ్రి ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. మీరు ప్రొవైడ్ చేసేవాడు నీవే ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ఫాదర్ గాడ్. యు ఆర్ ద ప్రొవైడర్ గాడ్ ప్రభా. అటువంటి కుటుంబానికి తండ్రి ప్రభా మీరు ప్రొవైడ్ చేయబడుతున్నారు తండ్రి. నెక్స్ట్ స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. అనేక మంది వ్యక్తులు తండ్రి ప్రభా మంచి ఉద్యోగం కలిగిన తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఇవ్వగలిగిన వ్యక్తులు మీరు లేవనెత్తున్నాడు తండ్రి. నెక్స్ట్ స్తోత్రాలు తండ్రి ప్రభా. డొనేట్ ఫాదర్ అనేక మంది డోనర్స్ లగడానికి తండ్రి ప్రభా, వాళ్ళు ఉన్న కమ్యూనిటీకి ప్రభా వాళ్ళు డొనేట్ చేయడానికి తండ్రి ప్రభా వాళ్ళ హృదయాలను తండ్రి ప్రభా మీరు ప్రాంప్ట్ చేయబడుతున్నారు తండ్రి. నెక్స్ట్ స్తోత్రాలు ప్రభా గాడ్ ప్రభా. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభా, ఏ ఒక్క కుటుంబం కూడా ప్రభా అయ్యా చనిపోకుండా ఆకలితో చనిపోకుండా మీ సాయం దయచేయబడుతున్న ప్రభా. నీకు వందనాలు తండ్రి. నెక్స్ట్ స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ప్రభా నీకు కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి ప్రభా.
క్లిష్ట సమయాల్లో ప్రభావ మరి అనేక మంది డాక్టర్స్ ఉన్నారు తండ్రి ప్రభావ, అనేక మంది శానిటరీ వర్కర్స్, అనేక మంది వ్యక్తులు తండ్రి ప్రభావ పని చేస్తున్నారు తండ్రి ప్రభావ, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోబడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభావ. వాళ్ళ కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభావ. అయ్యా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చేసిన వాళ్ళ పని ప్రభావ మీరు తగిన ఆశీర్వాదం మీరు దయచేయబడుతున్నాను ప్రభావ. నీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళ జనరేషన్స్ మీరు దీనికి ఆశ్రయించబడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. నీకు వందనాలు ఆయన. అయ్యా నీకు స్తోత్రాలు. అనేక మంది ప్రభావ మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో అనేక వ్యాధులతో తండ్రి సతమతం అవుతున్నారు తండ్రి ప్రభావ. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోబడుతున్నాను తండ్రి ప్రభావ. సరైన మెడిసిన్ ఈ టైంలో తండ్రి ప్రభావ ప్రొవైడ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. నీకు వందనాలు ఆయన. అయ్యా ఈ సమయంలో తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ మమ్మల్ని ప్రభావ మీ దగ్గరికి ఇంకా తండ్రి ప్రభావ ఎలా దగ్గరికి వెళ్ళాలో నేర్పించుకుంటున్నాను తండ్రి ప్రభావ. ఆ హార్ట్ మాల పెట్టబడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభావ. నీకు వందనాలు తండ్రి. నీలో ఇంకా తండ్రి ప్రభావ నీ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రభావ నీ ప్రేమ లోతుల ప్రభావ మనకి తేలడానికి సహాయం చేస్తున్నాను ప్రభావ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకు స్తోత్రాలు ఆయన. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభావ. ప్రతి ఒక్క వ్యక్తి ప్రభావ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ప్రభావ ఆ ఆదేశాలు పాటిస్తుంది ప్రభావ. తమ ఇంటిలో తమ పనులు చేసుకోవడానికి ప్రభావ మీరు సహాయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రభావ అథారిటీకి సబ్మిట్ అవ్వడానికి సహాయం చేస్తున్నాను. ఎవరైతే మరణించారు ప్రభావ నీ కుటుంబాలకి ప్రభావ నీకు కంఫర్ట్ దయచేయబడుతున్న ప్రభావ. నీకు స్తోత్రాలు. ఎవరైతే పోరాడుతున్నారో ఈ కరోనాతో ప్రభావ నీ శక్తి దయచేయబడుతున్న ప్రభావ. నీ ఆరోగ్యం దయచేయబడుతున్న నీకు స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభావ. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభావ. థ్యాంక్ యూ కనుక మీరు నడిపించబడుతున్నారు చిన్న ప్రార్థన మాసాన్ని చేర్చుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించకనే సాగెదా నీవేను తీరుగా. చెప్తామా దేవునికి? నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేలా నిరసించకనే సాగేలా నీవేను తీరుగా. నిన్నే ప్రేమింతును. yes Lord. నిన్నే ప్రేమింతును యేసు. నిన్నే ప్రేమింతును నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నీవేను తీరుగా. నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు. నిన్నే ఆరాధింతును నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నీవేను తీరుగా. నీవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే
ప్రభానికి వందనాలు, స్తోత్రాలు రాజా. ఎస్ మేము వెనుక తిరిగి నో టర్నింగ్ బ్యాక్. ప్రభా నీ యొక్క ప్రేమ మాకు ఉంచారు. ప్రభా మీరు మాకు తోడుగా ఉండగా తండ్రి నాయన. there is no turning back. ప్రభా whoever participated in this worship, Lord, ప్రభా నీ యొక్క కృపను, నీ యొక్క ప్రేమను, ప్రభా నీ యొక్క సన్నిధిని ప్రభా కుమ్మరించండి దేవా. ప్రభా వాళ్ళు ఉన్న పరిస్థితి ఏమైనప్పటికీ తండ్రి నాయన ప్రభా అది నీకు మహిమకరముగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా విల్ గివ్ యు ద గ్లోరీ. ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామముకే ఆరోపిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Holy Spirit, for your wonderful presence, Lord. Thank you, Jesus. సకల మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో ఈ స్తుతి యాగాన్ని మీకే అర్పిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Can you all type amen, hallelujah, amen, amen, hallelujah. Once again, thank you to Covenant Worship Band for giving this wonderful opportunity to praise and worship the Lord. Thank you once again. God bless you all.